హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము KFC స్టైల్లో చికెన్ వింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ఈ పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ పీసెస్కి చాకుతో ఇలా కొంచెం ఘాట్లు పెట్టాను మసాలా లోపలికి పట్టడానికి. బౌల్ తీసుకొని దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అలాగనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను, అలాగే గరం మసాలా పౌడర్, పెరుగు 2 స్పూన్స్ వేసుకున్నాము. ఇది బాగా కలిపేసి దీనిలో మనం ఈ పీసెస్కి బాగా పట్టే వరకు ఈ మసాలా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా లోపలికల్లా వెళ్ళి మసాలా బాగా పడుతుంది ముక్కకంతా. ఇలా ఒక్కో పీస్కి మసాలా పట్టించి పక్కన పెట్టుకుందాం. ఇలా మసాలా అంతా చక్కగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా మసాలా పట్టించిన తర్వాత వీటిని ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే అంత బాగుంటాయి. మసాలా పట్టించేసాం కదా, దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 5 అవర్స్ ఉంచుకుందాం. 5 అవర్స్ తర్వాత దీన్ని మరలా ఒకసారి తీసి కలుపుకోవాలి. వీటిని ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 100 గ్రామ్స్ వరిపిండి యాడ్ చేస్తున్నాను. ఈ పీసెస్కి ఈ వరిపిండి పట్టేటట్లుగా చక్కగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పిండి దానికి అంటేటట్లుగా మనం చేతితో ప్రెస్ చేసి ముక్కకు పట్టించాలి. ఇలా ఒక్కొక్క ముక్కకి పట్టించి పక్కన పెట్టుకుందాం. ఇలా ముక్కలకి వరిపిండి పట్టించి పక్కన పెట్టేసుకొని మనం ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ ఈ బౌల్లో యాడ్ చేసుకుందాం. ఈ ఎగ్స్ కొంచెం కలుపుకొని దీనిలో మనం ఒక హాఫ్ గ్లాస్ పాలు యాడ్ చేసుకుందాం, ఒక 100 గ్రామ్స్. ఈ పాలు ఎగ్ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపి ఈ బౌల్ ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిలో ఒక 100 గ్రామ్స్ మైదా తీసుకున్నాము, అలాగే ఒక 100 గ్రామ్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాము. దీనిలో సాల్ట్ ఒక హాఫ్ స్పూను, పసుపు ఒక పావు స్పూను, కారం ఒక హాఫ్ స్పూను వేసి మసాలా పొడి యాడ్ చేసాము. వీటిని బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇలా చికెన్ వింగ్స్కి కోటింగ్ కొరకు ఇలా ఈ 2 ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ వింగ్ తీసుకొని ముందుగా ఎగ్ మిశ్రమంలో డిప్ చేయాలి. ఇలా పూర్తిగా డిప్ చేసినాక తర్వాత మనం కార్న్ఫ్లోర్ మైదా పిండి మిశ్రమం వేసుకున్నాం కదా, దానిలో ఒకసారి ఈ పిండి అంతా చక్కగా పట్టేటట్లు మరలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే సెకండ్ 1 పీస్ని థర్డ్ 1 పీస్ని కూడా ఇలాగే డిప్ చేయాలి. ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి అలాగే మనం పిండిని కోటింగ్ చేయాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకొని మనం ఆయిల్ పెట్టుకుందాము డీప్ ఫ్రైకి. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్కటి వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో, లోపలంతా ముక్క ఉడకాలి కదా, కొంచెం లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్లు ఫ్రై చేసుకోవాలి. అలాగే థర్డ్ 1 కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.